రెండు తెలుగు రాష్ట్రాల్లో కోడిగుడ్ల ధరలకు రెక్కలొచ్చాయి. కొన్ని నెలల క్రితం బహిరంగ మార్కెట్లో 5 నుంచి 6 రూపాయల వరకు పలికిన కోడిగుడ్డు ధర ప్రస్తుతం 8కి చేరింది. ఇప్పుడు హోల్సేల్ మార్కెట్లోనే ఒక్కో కోడిగుడ్డు ధర 7.5 రూపాయల పైనే పలుకుతోంది. ఇక మామూలు గుడ్లే 8 రూపాయలు పలుకుతుంటే నాటు కోడిగుడ్డు ధర 15 రూపాయల వరకు పలుకుతోంది. అయితే డిమాండ్కు తగిన ఉత్పత్తి లేకపోవడంతోనే కోడిగుడ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులు చెబుతున్నారు. కోడిగుడ్ల ఉత్పత్తికి అవసరమయ్యే దాణా, మక్కలు, చేపపొట్టు వంటి వాటి ధరలు పెరిగిపోవడంతో చాలా మంది పౌల్ట్రీ రైతులు కోళ్ల ఫారాల నిర్వహణ ఆపేశారు. అటు కోడిగుడ్లతో పాటు కూరగాయల ధరలు పెరగడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్ జిల్లాలో కోడిగుడ్ల ధరలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కోడిగుడ్డు ధర కొండెక్కింది. శీతాకాలంలో డిమాండ్ పెరగడం, సప్లై తగ్గడంతో ఒక్కో కోడిగుడ్డు హోల్సేల్లో 7.5, బయట మార్కెట్లో అయితే 8 రూపాయల ధర పలుకుతోంది. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో కొంత 10-20 పైసలు ఎక్కువే ఉండే అవకాశం కనిపిస్తోంది. మనతో హోల్సేల్ రిటైల్ వ్యాపారులతో పాటు కొనుగోలుదారులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కోడిగుడ్డు ధర 2 నెలల క్రితం 6 రూపాయలు ఉంది, ఇప్పుడు దాదాపు 8 రూపాయలు పెరిగింది. కారణం ఏంటంటారు? ఇప్పుడు ఏంటంటే ప్రొడక్షన్, ఈ చలికాలం ప్రొడక్షన్ డ్రాప్ అవుతుంది కంపల్సరీ అండి. ఎందుకంటే ఎండాకాలంలో ఎట్లుంటుంది, కానీ ఇప్పుడు ఈ చలికాలం అనేది ప్రొడక్షన్ డ్రాప్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ దీనికి డిమాండ్ ఉంటుంది. ఎగ్ ఖచ్చితంగా ఎండాకాలం తిన్నారు కాబట్టి చలికాలం మాత్రం 100% ఎవరైనా హీట్ కోసం తింటుంటారు. మళ్ళీ ఒక 3-4 మంత్స్ కిందట ఏంటంటే మొటాలిటీ బాగైంది. వైరస్ రావడం వల్ల కోళ్ళన్నీ ఇప్పుడు కరీంనగర్లో దాదాపు చాలామంది నష్టపోయారు, ఫార్మర్లు కూడా. దాంతో ఇప్పుడు ఈ ఎగ్గు రేటు బాగా పెరిగిందని నేను అనుకుంటున్నాను. సో మొత్తంగా ఒక్కో కోడిగుడ్డు ధర 8 రూపాయల ధర పలుకుతోంది కోడిగుడ్డు. అయితే మనము గిరిరాజా కోళ్ళు కూడా ఉంటాయి. గిరిరాజా కోళ్ళ ధర కూడా పెరిగింది. దాదాపు ఈ గుడ్డు గిరిరాజా కానీ లేదా నాటు కోళ్ళ ఎగ్స్, దాదాపు నాటుకోళ్ళవి, ఒరిజినల్ నాటుకోళ్ళవి 15 నుంచి 20 రూపాయలు ఉంటాయి. ఈ గిరిరాజా కోడి మాత్రం దాదాపు 12 రూపాయల ధర పలుకుతోంది. ఇవి కూడా కొంచెం డాక్టర్స్ కానీ లేదా కొంత ఉన్నత వర్గాలు ఈ కోడిగుడ్డు తినే అవకాశం ఉంటుంది. అయితే ఇంకా కొంతమంది మనతో వినియోగదారులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, 2 నెలల క్రితం కోడిగుడ్డు ధర 6 రూపాయలు ఉండేది, ఇప్పుడు 8 రూపాయలు పెరిగింది. ఆ కారణం ఏంటంటారు? కొనుగోళ్లు ఎలా ఉన్నాయి? ఈ మధ్య కాలంలో విపరీతంగా, అంటే ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కోడిగుడ్డు ధర అనేది పెరిగింది. దీని ధర పెరగడం వల్ల కూడా సామాన్య ప్రజలకి కోడిగుడ్డు కొండెక్కిపోయినట్టు అయిపోతూ ఉంది. కోడిగుడ్డు కూడా కొనుక్కోలేనటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఒకప్పుడు 20 రూపాయలు ఇస్తే 4 కోడిగుడ్లు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నాయి. ఇప్పుడు 20 రూపాయలు ఇస్తే 3 కోడిగుడ్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. దీనివల్ల కూడా పేద మధ్యతరగతి వాళ్ళు కోడిగుడ్డును కూడా తినలేనటువంటి దుస్థితి ఉంది. ప్రభుత్వం కూడా దీనిపై సబ్సిడీలు ఇస్తూ ఉంది. ఈ కోళ్ళ ఫారాలకు సబ్సిడీలు ఇస్తూ ఉంది, మందులపైన సబ్సిడీ ఇస్తూ ఉంది. దీనిపైన కూడా ఏదైనా సబ్సిడీ పెట్టి ప్రజలకు కోడిగుడ్డును అందుబాటులో తీసుకొస్తే బాగుంటుందని చెప్పి నా యొక్క అభిప్రాయం. కోళ్ళ ఫార్మ్స్లో, ఈ పౌల్ట్రీ ఫార్మ్స్లో ఈ వాడే ఫుడ్, అంటే కోళ్ళకు వాడే దానా కానీ, సోయా, ఈ మొక్కజొన్న, దానిపైన విపరీతమైన రేట్లు. అంటే అటు రైతులు లాభపడతలేరు, ఇటు ఫార్మ్ అంటే పౌల్ట్రీ ఇండస్ట్రీ కూడా లాభపడటం లేదు, కానీ మధ్యవర్తులు బాగుపడుతున్నారు. వాటిపైన ఏం చేస్తే బాగుంటుందంట? ప్రభుత్వం కూడా ఈ ధరలను నియంత్రించడం కోసం ఒక కమిటీ లాగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 4-3 కమిటీ వేసి దీని ధరలను నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అప్పుడప్పుడు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతా కూడా దాన్ని స్థిరీకరించడానికి కోసం అనేక రకాలైనటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటూ, ప్రభుత్వమే ఉల్లిగడ్డ ధర పెరిగినప్పుడు దాన్ని తగ్గించడం కోసం కూడా ఒక స్థిరీకరణ తీసుకొస్తా ఉంది. దీన్ని కూడా ఒక స్థిరీకరణ ఉండేందుకు రైతులు, అదేవిధంగా పౌల్ట్రీ వాళ్ళు కూడా లాభపడే విధంగా ఆ చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. సో మొత్తంగా కోడిగుడ్డు ధర కొండెక్కింది. సో నాటు కోళ్ళు దాదాపు 15 నుంచి 20 రూపాయలు ఒక కోడిగుడ్డు ధర, గిరిరాజ కోళ్ళు 10 నుంచి 12 రూపాయలు, అలాగే ఫామ్ కోడిగుడ్లు రెగ్యులర్గా తినే కోడిగుడ్డు ధర 8 రూపాయల ధర పలుకుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే దాదాపు 8 రూపాయల 10 పైసలు, 20 పైసలు కూడా ఉన్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తోంది. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి, కరీంనగర్.